యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పడికినటువంటి విలువైన మాటలో 5వ మాట. ఈ మాటలో ఏమని రాయబడిందంటే, అక్కడ మనం చూడగలిగితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాననిను. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే ప్రభు ఈ దినం మనతో మాట్లాడాలని ఆశపడుతున్న అంశము దప్పిక. ఈరోజు మన టాపిక్ ఏంటి? దప్పిక. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య జీవితాన్ని మనం చూడగలిగితే, ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. ఆయన 30 సంవత్సరం నిండేంత వరకు కూడా తన తల్లిదండ్రులకు ఒక నమ్మకమైన కుమారుడిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించారు. 30వ సంవత్సరం నిండిన వెంటనే ఆయన తన తండ్రింటిని విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, ఏ పని నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి పంపబడ్డారో ఆ పరలోకపు తండ్రి పరిచర్య జరిగించడానికి తనను తాను సిద్ధపరచుకోవడానికి ఆయన యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి వెళ్ళారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుని చేత ఆయన బాప్తిస్మం పొందుకొని, ఆయన యొర్దాను నది నుంచి ఒడ్డుకు వస్తుండగా ఆకాశము తెరవబడెను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి యొక్క ప్రత్యక్షత స్వరములో కనపడింది. అదే టైంలో పావురము ఆ పరిశుద్ధాత్మగా ఆయన మీదకు రావడం, అనగా ఒకే ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ప్రత్యక్షత యేసయ్య యొర్దాను నదిలో బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే కలిగింది. ఆ తదుపరి ఆయన 40 దినాలు పగలు రాత్రి ఉపవాసం ఉండి తనను తాను పరిచర్య కొరకు సిద్ధపరచుకుని చుండగా, 40 దినాలు ముగిసిన చివరి క్షణంలో అపవాది అయిన సాతానుడు, దుష్టుడు ఆయనను వాక్యమును ఆధారంగా చేసుకుని 3 రీతులుగా ఆయనను శోధించాడు. మొదటిది, నువ్వు ఆకలితో ఉన్నావు గనుక ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని తిను అన్నాడు. రెండవదిగా, మిక్కిలి ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ లోక రాజ్యములన్నీ చూపించి నాకు మ్రొక్కు, ఇవన్నీ నీకు ఇస్తాను అన్నాడు. మూడవదిగా, ఆయన దేవాలయం తెత్తి వైపు తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందకు దూకు, నీకు హాని చేయకుండా నీ దూతలు నిన్ను కాపాడుతారు అన్నాడు. ఈ 3 రకాల శోధనలు వాక్యమును ఆధారంగా చేసుకుని శోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఆ శోధకునికి వాక్యమును ఆధారంగా చేసుకునే శోధనను జయించారు. సాతానుడికి యేసు ప్రభుని ఏమాత్రం జయించలేను, ఎందుకంటే 40 దినాలు ఆయన ప్రార్థనలో ఆ దైవికమైన బలాన్ని ఆయన పొందుకున్నారని గ్రహించి శోధకుడు అపజయాన్ని పొంది ఆయన విడిచి వెళ్ళిపోయాడు. ఆ తదుపరి పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు పరిచర్య చేసిరి అన్న మాట దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆ తదుపరి మనం గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య కొరకు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులతో కలిసి యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రాంతాలలో, అనేక ప్రదేశాలలో ఆయన కాలినడకన, అలాగే పడవ ప్రయాణాలు చేస్తూ ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ వ్యాధులతో, రోగాలతో, సమస్యలతో, దయ్యములతో, ఇక రకరకాల పరిస్థితులతో బాధపడుతున్న వారందరికీ కూడా మొదటిగా దేవుని యొక్క శుభవర్తమానమును, వాక్యమును ప్రకటించి ఆ తదుపరి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ ఆయన స్వస్థపరుస్తూ ఉన్నారు. ఇలా ఉంటుండగా ఒకానొక దినాన ఆయన నమ్మకమైన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా చేత ఆయన 30 వెండి నాణెములకు అమ్మివేయబడ్డాడు. ఆ తదుపరి ఆయన 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన పొంతు పిలాతు యొక్క అధికారము కింద సిలువ మ్రానుపై వేలాడడానికి ఆయన శిక్షింపబడ్డాడు. ఆయన గాయాలు పొందుకున్నాడు, ఆయన అవమానం పొందుకున్నాడు. ఆయన మండు టెండలో ఆకాశమునకు భూమికి మధ్య వేలాడారు. ఆయన ఉదయం 9 గంటలకు సిలువ మీదకు వెక్కారు. రామారమి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తన ప్రాణమును విడిచిపెట్టారు. ఆ సిలువ మీద ఆయన పలికినటువంటి 7 మాటల్లో అతి విలువైనటువంటి 5వ మాటను ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ మాట ఏమిటయ్యా అంటే, నేను దప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే ఆయన తన పరిచర్యలో అనేకుల యొక్క దప్పిక తీర్చిన వాడిగా ఉన్నాడు. కానీ ఏ ఏ యేసు ప్రభు ద్వారా అనేకులు దప్పిక తీర్చబడిందో అదే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకానొక సందర్భంలో ఆయన అంటున్నారు, నేను దప్పికొనుచున్నాను అని. దేవునికి స్తోత్రం. మనం దేవుని వాక్యంలో చూడగలిగితే యోహాను శుభవార్త 7వ అధ్యాయం 37వ వచనములో, యోహాను శుభవార్త 7వ అధ్యాయం 37వ వచనములో దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆ పండుగ మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అనేక మంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆయన ఆ మహా పండుగ దినమున నిలబడి అక్కడ ఉన్న వారందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరెవరైనాను దప్పిక కలిగిన వారిగా ఉన్నట్లయితే నా యొద్దకు రండి, నేను వాళ్ళ యొక్క దప్పికను తీరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వసాధారణంగా మానవుడు తన జీవితంలో అనేకమైన దప్పికలు కలిగి ఉన్నాడు. కొంతమందికి దప్పిక అంటే దాహం, శారీరకమైన దాహము. కొంతమందికి మండుటెండలో వెళుతున్న వ్యక్తికి ఆ ఎండ ప్రభావము చేత శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోయి బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు ఖచ్చితంగా అతని నాలిక దప్పికతో అల్లాడిపోతూ ఉంటుంది. అతడు నీటిని వెతుకుతూ ఉంటాడు, ఎక్కడైనా కానీ నీరు దొరుకుతుందా, నీరు దొరుకుతుందా అని చెప్పి అతడు దాహముతో అల్లాడిపోతూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే ఈనాడు మనందరము ఒకానొకప్పుడు నీళ్లు ఉచితంగా దొరికాయి మానవుడికి, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరికాయి. కానీ నాటి దినాల్లో నీరు ఉచితంగా దొరకడం లేదు, నీరు కూడా డబ్బులెట్టి కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చేసింది. వాక్యం సెలవిస్తుంది, ఇదిగో మీలో ఎవడైనా దప్పికొనిన ఎడల నా దగ్గరకు రండి, నేను వాళ్ళకి దాహాన్ని తీరుస్తాను అని చెప్పిన యేసు ప్రభు అనేకుల యొక్క దాహాన్ని తీర్చాడు. ఆయన ఆత్మీయ దాహాన్ని తీర్చాడు, శారీరకమైన దాహాన్ని ఆయన తీర్చాడు. కానీ అనేకుల దాహము తీర్చిన యేసయ్యకు ఒకరోజు దప్పికైందంట. అంత మాత్రమే కాదు, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై వెళుతూ సమరయ అనే ప్రాంతములో సుకారు అనే ఒక గ్రామము గుండా వెళుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సమరయ అనే ఒక స్త్రీని ఆయన దర్శించాడు. ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఒక చక్కని మాట అంటారు. ఏమిటంటే 4వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో ఈ బావి నీళ్లు తాగిన ప్రతివాడు మరలా 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 దప్పికొనే అవకాశం ఉంది, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. దేవునికి స్తోత్రం. 2 విషయాలు జ్ఞాపకం చేశాను. మీలో ఎవరికైనా దప్పికగా ఉందా? మీలో ఎవరికైనా దాహముతో ఉన్నారా? మీలో ఎవరైనా ఇదిగో దాహముతో అల్లాడిపోతున్నారా? అలాంటి ప్రజలారా, అలాంటి మానవులారా, నా యుద్ధకు రండి, నేను మీ యొక్క దప్పికను తీరుస్తాను. పాస్టర్ గారు, మానవుడు అసలు ఎలాంటి దప్పికతో ఉన్నాడండి? శారీరకమైన దప్పిక అందరికీ కలిగేదే, దాహం. మరి కొంతమందికి డబ్బు సంపాదించాలనే దాహం, మరి కొంతమందికి నేను అందంగా కనపడాలనేటువంటి అందం మీద దాహం, మరి కొంతమందికి పదవుల మీద దాహం, మరి కొంతమందికి శరీర కోర్కెల మీద దాహం. ఈ విధంగా మానవుడు తన జీవితంలో అనేక రకమైనటువంటి దాహాలను కలిగి ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీకు ఆత్మ సంబంధమైన దాహాన్ని నేను తీర్చడానికి ఇదిగో మీ వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమరయ స్త్రీతో షుకారని ఊరిలో యేసు ప్రభు మాట్లాడుతూ, ఇదిగో ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగు ప్రతివాడు కూడా, ఇదిగో ఇవి కేవలము అతని యొక్క శారీరకమైన దాహాన్ని మాత్రమే తీరుస్తాయి, కానీ నేనిచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నిత్య జీవమునకు ఊరేటువంటి జీవపు ఊట. నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నటికీ దప్పి కొననటువంటి నీరు ఆయన దగ్గర ఉంది, జీవజలము. అనేకుల దాహము తీర్చిన ఆయన ఒకానొక సమయంలో మండుటెండలో ఆయన పలికిన మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు ఎందుకు దప్పిక అయ్యింది? అనేకుల దప్పిక తీర్చిన ఆయన
ఆయన దగ్గరే జీవజలపు ఊట కలిగి ఉన్న ఆయన ఎందుకు నేను దప్పికొనుచున్నాను అన్నారు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా మనసు బిడ్డ దేవుని మాటలు వింటూ వింటే చివరికి వచ్చేసరికి ఆయన దప్పిక అనే మాటకు గల ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది రకరకాల దప్పికలు కలిగిన వారిగా ఉన్నారు. సమయానుకూలతను బట్టి ఒక 5 యొక్క దప్పికలు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఆదికాండము 21వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దప్పిక కలిగినటువంటి వ్యక్తులను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేను అనుకొని వింటి దూరమంతా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవునికి స్తోత్రం. ఈ సందర్భము దేవుని వాక్యం తెలిసిన ప్రతి వారికి విదితమే, మనందరికీ తెలిసిన సందర్భమే. దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. అబ్రహమా, ఇదిగో నీ సంతానం ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె నేను వాటిని విస్తరింపచేస్తాను. అది లెక్కబెట్టడం ఎవరి వల్ల కాదు అని దేవుడు వాగ్దానమును అబ్రహాముకు చేసినప్పుడు, వారు సరైన అవగాహన లేని పరిస్థితుల వల్ల శారమ్మ మాట విని అబ్రహాము గారు ఏం చేశాడయ్యా అంటే తన దాసి అయినటువంటి హాగరును పెండ్లి చేసుకున్నాడు. కొద్ది కాలము తర్వాత హాగరు గర్భం తెరవబడింది. ఆమె ఒక మొగ్గు కుమారుని కందే. శారమ్మ అనుకుంది, దేవుడు వాగ్దానం అయితే చేశాడు, కానీ అబ్రహాము గారికి బిడ్డనిస్తాను, కుమారునిస్తాను, ఆ కుమారుడు ద్వారా ఇసుక రేణుల వలె సంతానం అభివృద్ధి చెందుతారని దేవుడు చెప్పాడు, కానీ అది ఒకవేళ నా గర్భం కాదేమో. తండ్రి అబ్రహాము గారే, కానీ తెల్ల ఎవరైనా అయ్యి ఉండొచ్చేమని చెప్పి ఆమె అవగాహనతో, ఆమె అజ్ఞానముతో, ఆమె పొరపాటున దైవ చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోలేక తన దాసి అయిన హాగరునిచ్చి పెళ్లి చేసింది. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తము నీకు అర్థమయ్యేంత వరకు దేవుడు నిన్ను నిరీక్షింప చేస్తూనే ఉంటాడు. దేవుని చిత్తం అర్థం కాకుండా దైవ కార్యము జరిగినా అది నువ్వు సరైన రీతిలో గ్రహించలేవు, దేవుణ్ణి మహిమపరచలేవు. ఆ కారణం చేత హాగరు గర్భము దాల్చింది, ఒక కుమారుని కంది. ఆ కుమారుడికి ఇష్మాయేలు అని పేరు పెట్టింది. కొద్ది కాలము తర్వాత నిర్ణయ కాలమందు దేవుడు తన వాగ్దాన నెరవేర్పు సమయమున శారమ్మ గర్భాన్ని కూడా తెరిచాడు. ఆమె కూడా నిండు వృద్ధాప్యములో గర్భము దాల్చింది. ఆమె కూడా ఒక కుమారుని కందే. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే శారమ్మ కూడా నిండు వృద్ధాప్యములో గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు గర్భము దాల్చి ఆమె కూడా ఒక బిడ్డను కందో, అప్పుడు నాలిక ఖర్చుకుంది. ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను, అనవసరంగా నేనే నా కాపురములో, నేనే నా కుటుంబములో కుంపటి తెచ్చిపెట్టుకున్నాను, సమస్యను తెచ్చిపెట్టుకున్నాను అని అర్థం చేసుకుంది. అప్పటిదాకా సంకనెత్తుకుని పెంచినటువంటి ఇష్మాయేలు మీద ప్రేమ తగ్గి తన సొంత బిడ్డగా ఉన్నటువంటి ఇస్సాకు మీద ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టింది. ఒకానొక సందర్భంలో ఇష్మాయేలు ఎదుగుతూ ఉన్నాడు, ఇస్సాకు కూడా చిన్న బిడ్డగా ఉన్నాడు. ఇస్సాకుకు ఫంక్షన్ జరుగుతున్న దినమున ఇష్మాయేలు ఇస్సాకును ఏడిపించాడు. ఒరే, మీ అమ్మ ముసలిదిరా, వృద్ధాప్యములు నిన్ను కన్నదిరా అని హేళన చేస్తూ ఉంటే ఇస్సాకు ఏడుస్తూ తన తల్లితో చెప్పాడు, ఇలా ఇష్మాయేలు నన్ను ఇలా ఏడిపిస్తున్నాడమ్మా. ఆ మాటను అనువుగా తీసుకుని శారమ్మ అబ్రహాము గారు తన ఇదిగో ఇక మొదలుకొని ఆ హాగరు అనే దాసి కానీ ఆమె కుమారుడైన ఇష్మాయేలు కానీ నా కళ్ళ ముందు కనపడడానికి ఇంకా ఏమాత్రమో వీలు లేదు, నువ్వు పంపేయవలసిందే. ఇంటి యజమానురాలి మాట కాదనలేక ఇష్మాయేలు పట్ల అబ్రహాము గారికి ప్రేమ ఉన్నప్పటికీ ఆయన ఆ దినము ఉదయకాల సమయంలో గాడిదెనకు గంత కట్టి వారు వెళ్ళే ప్రయాణంలో వారికి కొంత ఆహారమును ఒక తిత్తి నిండా నీళ్లు నింపి, అమ్మా ఇక నీ జీవితం నీది, నీ బ్రతుకు నీది, నీ భవిష్యత్తు నీది, ఎలా నీ బిడ్డను పెంచుకుంటావో నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. ఈ సందర్భంలో వారు బెహెర్షెబా అరణ్యములకు వెళ్ళి ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతున్న సందర్భంలో తెచ్చుకున్న ఆహారము అయిపోయింది, తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోయాయి.
నీళ్ళు అయిపోవడం చేత మిట్ట మధ్యాహ్నం మొండు టెండలో బిడ్డ దాహముతో అల్లాడిపోతున్నాడు. ఎటు చూసినా కానీ నీళ్లు కనపడడం లేదు. ఒక పక్కన నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి అని అల్లాడిపోతూ వేదనతో ఉన్న తల్లి ఆ బిడ్డ కన్నీళ్లతో దుఃఖముతో ఏడుస్తుంటే ఆ బిడ్డకు దాహము కొరకు నీళ్లు తేలేక ఆ బిడ్డకి ఏమాత్రం సహాయపడలేక అనుకుందంట, నా కళ్ళ ముందు వీడు ఏడిచి ఏడిచి చచ్చిపోతుంటే నేను చూడలేను అని చెప్పి ఆ బిడ్డను ఒక పొద కింద పడేసిందంట. ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే బైబిల్లో ఉన్నటువంటి 5 పొదలను గురించిన వర్తమానం విందాం. ఒక పొద కింద ఒక నీడలో ఆ బిడ్డను పడేసి ఆమె కొంత దూరం వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుందంట, దేవా నా బ్రతుకెందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, ఇదిగో నేను అబ్రహాము గారి వివాహం చేసుకుంటుంటే ఇదిగో నేను ఒక దాసి స్థానము నుంచి ఒక యజమానురాలి స్థానానికి వెళ్ళిపోయాను, నా బ్రతుకు నా రాత నా పరిస్థితులు మారిపోయాయి అనుకున్నాను. అంతే ప్రేమగా నా యజమానురాలు కూడా చూసింది నన్ను. కానీ ఒక్కసారిగా నా పరిస్థితులన్నీ తల్లకిందులైపోయాయి. చాలాసార్లు అంటాడు పాస్టర్ గారండి, నేను జీవితం కోసం చాలా ఊహించుకున్నానండి, కానీ నేను ఊహించుకున్నట్లు నా జీవితం లేదండి. ఎందుకు తెలుసా? నువ్వు అనుకున్నట్లు ఉండదు కాబట్టి అది జీవితం. మనుషుని హృదయంలో ఆలోచనలో అనేకము కలవు. నేను పెద్దవాడయ్యాక అలా అవ్వాలి, ఎలా అవ్వాలి, నా బిడ్డకి ఎలాంటి సంబంధం కావాలి, నా జీవితం ఎలా ఉండాలి, నా భవిష్యత్తు ఎలా ఉండాలి. మానవుడు తన పట్ల, తన భవిష్యత్తు పట్ల, తన కుటుంబం పట్ల అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. కానీ చివరికి యెహోవా తీర్మానము మాత్రమే సఫలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తమును ఎరిగిన వాడు దేవాని చిత్తం ఏమయ్యుందో ఆ చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తానికి తల వంచేలా నన్ను చెయ్యండి అని చెప్పి దేవుని చిత్తానికి లోబడతాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుతాడు. దేవుని చిత్తాన్ని గ్రహించలేని వాడు అయ్యో నేను అనుకున్నట్లు నా జీవితం లేదేంటి అని చెప్పి బ్రతుకుతున్నానని ప్రేయర్తో బ్రతుకుతాడు. కానీ అన్ని రీతులుగా కృంగుదల అనుభవిస్తూ నేను ఓడిపోయాను అన్న అభద్రతతో బ్రతుకుతాడు. ఆ బిడ్డ కన్నీళ్లతో దుఃఖముతో ఏడుస్తూ ఆ దాహము చేత బిడ్డ ఇంకో ఎంతగానో వేదన పడుతున్నప్పుడు తల్లి అనుకుంది, ఈ బిడ్డ మరణం నేను చూడలేను అని కన్నీళ్లతో ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ పొద కింద ఏడుస్తున్న బిడ్డ యొక్క కన్నీళ్లను దేవుడు చూచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను లోకానికి ఏం కనపడిందంటే, హాగరుకి ఏం కనపడిందంటే, ఇష్మాయేలుకి ఏం కనపడిందంటే, అబ్రహాము గారు ఇదిగో మమ్మల్ని పంపించేటప్పుడు ఆహారమును తిత్తులో కొన్ని నీళ్ళిచ్చి మమ్మల్ని పంపేశాడు, అంతవరకే ఆయన మమ్మకు సమకూర్చి పంపేశాడు అనుకున్నారు. కానీ వీరు వెళుతున్నప్పుడు వీరి కొరకు ప్రార్థించే ఒక అబ్రహాం అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభు వారు నా కళ్ళ ముందుంచి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళ బ్రతుకేంటో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ ఇదిగో వారి పక్షాన ప్రార్థిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నీ సహాయం వారికి దొరుకునుగాక. నా కుటుంబ పరిస్థితుల ప్రభావం వారు నా ముందు ఉండలేకపోతున్నారు, వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఇదిగో నీ అన్యాయస్తుడు కాదు నాయనా, నీ సన్నిధి నీ సహాయము వారితో ఉండు నాయనా, నీ సన్నిధి వారితో ఉంచు నాయనా, నీ కనుదృష్టి వారి మీద ఉంచు నాయనా. ప్రార్థించిన అబ్రహాము దేవుడు అంగీకరించాడు గనుక ఆ దేవుని దూత హాగరును దర్శించింది. అక్కడ రాయబడిన మాట ఏమిటాయి అంటే, దేవుడు ఆ చిన్నమాని మొనను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరాన్ని, ఏ పొద కింద నీ కుమారుని పడేసావో ఆ పొద కింద ఆ బిడ్డ కన్నీళ్లు కారుస్తున్న ఆ కన్నీళ్లు వినడానికి ఆ బిడ్డ ఉన్న చోట దేవుడు వాడి స్వరాన్ని విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. 19వ వచనం, మరియు దేవుడు ఆమె కన్నులు తెలిసినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను. దేవునికి స్తోత్రం. దప్పికతో ఉన్నారు, దాహముతో ఉన్నారు, ఇదిగో దాహముతో నాలిక అంటడుగుపోతుంది, ఇక ప్రాణము పోయేంత వేదనకర పరిస్థితిలో ఉండగా దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలుస్తూ, హాగరు ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఇక మా జీవితం మా ప్రయాణం అయిపోయింది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు. ఇదిగో ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరాన్ని విన్నాడు, వాడి కన్నీళ్లు విన్నాడు, వాడి అవసరం ఏంటో, వాడి అక్రత ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక ఇదిగో దేవుడు నీ కళ్ళు తెరిచాడు చూడు అనగానే
ఆ హాగరు కళ్ళ ముందు అంతకు ముందు కనపడనటువంటి ఒక నీటి ఊటను దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎప్పుడు సమస్యలు మాత్రమే చూసే వ్యక్తిగా ఉంటే నీకు సమస్యలు మాత్రమే కనపడతాయి, రోగాలు మాత్రమే కనపడతాయి, అపజయాలు మాత్రమే కనపడతాయి, వేదన మాత్రమే కనపడుతుంది, మనుషుల మాటలు మాత్రమే కనపడతాయి, కృంగుదల మాత్రమే కనపడుతుంది. నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తివైతే నీకు సమస్యలు కాదు, ఆ సమస్యల్లో దేవుడు చూపించే పరిష్కారం కనపడుతుంది. ఆత్మీయుడైన వాడు సమస్యల వైపు కాదు, ఆ సమస్యలో దేవుడు చూపించే కృపను చూస్తాడు, ఆ సమస్యలో దేవుడు తప్పించే మార్గాన్ని చూస్తాడు, ఆ సమస్యలో దేవుడు దాచిపెట్టిన మేలును చూస్తాడు. స్టెఫను రాళ్లతో కొడుతుంటే అందరికీ స్టెఫన్ రక్తము రాళ్ళు కనపడితే స్టెఫను భక్తుడికి పరలోకం కనపడిందంట. ఆత్మీయుడైన వాడు ఆత్మ సంబంధమైన వాటినే చూస్తాడు. శరీర సంబంధమైన వాడు తన చుట్టూ ఉన్నటువంటి ఈ భౌతిక సంబంధమైన సమస్యలను చూస్తూ అతడు ఇంకను కృంగిపోయేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హాగరు కళ్ళు తెరిచినప్పుడు ఆమెకు ఒక నీటి ఊట కనపడింది. ఆ నీటి ఊటను దేవుడు పుట్టించాడు. ఆ నీటి ఊటలో ఉన్నటువంటి నీళ్లను ఆమె తాగింది. ఆ తిత్తిగుండా బిడ్డకు కూడా పట్టించింది. దేవుడు తనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న, పాస్టర్ గారు, ఆ యొక్క నీటి ఓట ఎప్పటికీ ఉందంటారా? చాలామంది ముస్లిం సహోదరులు వారు జీవితంలో ఒక్కసారైనా కానీ మక్కా వెళ్ళాలి అనుకుంటారంట. అదే వాళ్ళ జీవిత ఆశ. ముస్లిం సహోదరులు ఖచ్చితంగా మక్కా వెళ్ళాలి అనుకుంటారంట. ఆ మక్కా ప్రాంతంలో నేటికి ఆ ఊట అక్కడ ఉందంట. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళి ఆ ఊట నీళ్లు తాగితే వాళ్ళ జీవితాలు ధన్యమైపోయాయి అని నమ్ముతారంట. అక్కడి నుంచి ఆ నీళ్లు తెచ్చుకుంటానికి కూడా వాళ్ళు ఇష్టపడతారంట. దేవునికి స్తోత్రం. దేవుడు పుట్టించిన ఊట ఇదిగో ఎంతమంది త్రాగుతున్నా ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు దేవుడు పుట్టించిన జీవపు ఊట అది అలా నీ జీవితంలో నిరంతరం అది ప్రవహిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి దప్పిక హాగరు ఇష్మాయేలు కలిగిన దప్పిక శారీరకమైన మొదటి పాయింట్. ఎలాంటి దప్పిక అంటే మొదటి పాయింట్లో మన టైటిల్ దప్పిక అయితే మొదటిగా బైబిల్ గ్రంథంలో హాగరు ఇష్మాయేలు శారీరకమైన దప్పికను కలిగి ఉన్నారు. చనిపోయేంత దప్పికలో ఉన్నారు. అది చూసిన దేవుడు వారి శారీరక దప్పికను తీర్చడానికి వారి కొరకు ఒక నీటి ఊటను దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. రెండవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దప్పిక కలిగి ప్రాణము పోయేంతగా వేదన పడినటువంటి రెండవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచుండిరి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతికిన తర్వాత మోషే నాయకత్వములో దేవుడు పాలు తేళ్లు ప్రవహించేటువంటి వాగ్దాన దేశము, సారవంతమైనటువంటి దేశములోనికి దేవుడు మోషే గారితో తన ప్రజలను నడిపిస్తున్న సందర్భంలో ఆయన ఎర్ర సముద్రాన్ని దాటించాడు. తన ప్రజలు చూస్తుండగా అనేక మహత్కార్యములు, అనేకమైన అద్భుత కార్యములు, దేవుడు మన పక్షమున ఉన్నాడు, ఇదిగో ఇవన్నీ ఆయన జాడల సారాలే అని వారికి అర్థమవ్వడానికి అనేక కార్యాలు దేవుడు వారి జీవితాల్లో వెదజల్లుతున్న దినాలు. అలాంటి సందర్భంలోనంట మనం చదువుకొనగలిగితే వారు ప్రయాణమవుతూ సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. సీను అరణ్యములో ప్రయాణము చేస్తూ వారు రెఫీదీములో దిగిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక లక్షల మంది కాలుబలము తీవ్రమైన దప్పికతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, అక్కడ నీళ్లు లేక ప్రజలు దప్పికొన్నారు. ఆ దప్పికొన్న సందర్భంలో వారు మోషే మీదను దేవుడి మీద కూడా సనగడం మొదలు పెట్టారు. దేవుని కార్యాలు అనుక్షణము కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే ఈ మాట అంటారు, ఇదిగో యెహోవా మమ్మను మరిచిపోయాను అనేవాళ్ళు. సమస్య కనపడితే
దేవుడు ఆ సమస్యలో తన బలమైన హస్తాన్ని వారికి అనుగ్రహించి వారి పక్షాన కార్యాలు చేసి ఆ సమస్య నుంచి అవసత నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత మళ్ళీ వెంటనే మనసు మాట మార్చేసుకుని లేదు 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 యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన అహరోను వంశస్థులను మరిచిపోలేదు. నిలకడలేని నమ్మకత్వం, స్థిరత్వము లేని విశ్వాసం. పరిస్థితి ఏ పక్కన ఉంటే సమస్య వస్తే దేవుని మీద అనుసనగడం, సమస్య తీరిపోతే దేవుణ్ణి స్తుతించడం. ఇది ఎన్నటికీ ఒక నిలకడైన భక్తి కలిగిన వ్యక్తి జీవితంలో ఉండకూడని అనుభవం. వారు రెఫీదీములో దిగినప్పుడు అరణ్య ప్రాంతంలో వారు తీవ్రమైన దప్పికతో ఉన్నప్పుడు ఆ దప్పిక వలన వారు విసిగిపోయి ఆ దప్పిక చేత వారు అల్లాడిపోయి మోషే మీద వారు సనగడం మొదలుపెట్టారు. రెండవ దప్పిక ఇశ్రాయేలీల దప్పిక. ఆ దప్పిక గల పేరేటంటే సనుగుడుతో కూడిన దప్పిక. దేవునికి స్తోత్రం. మొదటి దప్పిక హాగరు ఇష్మాయేలుల దప్పిక, అది శారీరక దప్పిక. ఆ దప్పిక తీర్చడానికి ఆయన ఒక నీటి ఊట ద్వారా వారి దప్పిక తీర్చారు. రెండవ దప్పిక ఇశ్రాయేలుల దప్పిక. ఈ ఇశ్రాయేలుల దప్పికను తీర్చడానికి దేవుడు వారి జీవితంలో సనుగుడుతో కూడిన దప్పిక వాళ్ళు కలిగి ఉన్నారు. సనుగుడుతో కూడిన దప్పిక వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ దప్పిక తీర్చడానికి చూడండి, మనం గమనించగలిగితే నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనము రాయబడిన మాట, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, ఓ ప్రశ్న, ఓ మోషే నువ్వు కలవరపడొద్దు, వారు సణుగుతున్నారని, వారు గొడుగుతున్నారని, వారు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని వారిని చూసి నువ్వేమాత్రం కలవరపడొద్దు. మనుషులు మారిపోవచ్చు, మనుషుల అభిప్రాయాలు మారిపోవచ్చు, కానీ నిన్ను నడిపిస్తున్న దేవుడకు నేను ఏ పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. మనుషులు మారిపోతూ ఉంటారు, మనుషుల యొక్క అభిప్రాయాలు మారిపోతుంటాయి, మనుషుల యొక్క స్వభావ సిద్ధమైన ఉద్దేశాలు మారిపోతాయి. కానీ మోషే నీ చెయ్యి పట్టుకున్న నేను ఏ స్థితిలో నిన్ను వదిలిపెట్టేవాడును కాదు. గనుక ఈ ప్రజలు దాహముతో ఆ దప్పికతో అల్లాడిపోతున్నారు. ఆ దప్పికను దేవునికి మొరగా పెట్టకుండా వారు సణుగుతున్నారు. నీకు సమస్య కలిగిందా? సమస్యను బట్టి ప్రార్థన చేయి, ప్రభుకు మొరపెట్టు. కానీ ఇదిగో అందరూ బాగున్నారు, ఎందుకో మా జీవితాలు ఇలా అయిపోయాయి, అందరి పిల్లలు బాగున్నారు, మా పిల్లలు ఎందుకో ఇలా అయిపోయారు, అందరి పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మా పిల్లల చదువులు ఏంటో ఇలా అయిపోయాయి, అందరి పిల్లల భవిష్యత్తులు బాగున్నాయి, మా పిల్లల భవిష్యత్తులు ఎందుకు ఇలా అయిపోయాయి, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, మేమెందుకు ఇంకెలా ఉన్నామో, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి నువ్వు ఏ పరిస్థితిలో కూడా దేవునికి మొరపెట్టకుండా, దేవుని సహాయము కొరకు నువ్వు అర్థించకుండా నువ్వు సణుగుతూ మాత్రం ఉండొద్దు. నీవు సనిగావని గొనిగావని దేవుడు నీకు మేలు చేయక మానేవాడు కాదు. బైబిల్ అంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. ఆమేన్ చెప్పండి. నీ సనుగుడు నీతోనే ఉంటుంది, నీ గొనుగుడు నీతోనే ఉంటుంది. మీకు ఒకటి తెలుసా, సనిగిన వాళ్లకు గొనిగిన వాళ్లకు అందరికీ మన్నాను పెట్టాడు. సనిగిన వాళ్లకు గొనిగిన వాళ్లకు దాహాన్ని తీర్చాడు. సనిగిన వాళ్ళను గొనిగిన వాళ్ళను కూడా ఇదిగో ఎర్ర సముద్రాన్ని దాటించాడు. కానీ సనిగిన వాడు గొనిగిన వాడు ఎవ్వడు కూడా కానానికి వెళ్ళలేదు, చేరవలసిన గమ్యానికి చేరలేదు. ఎందుకో తెలుసా, వారు సనుగుళ్ళు వారి గొనుగుళ్ళు వారిని గమ్యానికి చేరనకుండా మధ్యలోనే ఆపేశాయి. కాబట్టి సంగమా, నువ్వు ప్రతి పరిస్థితుల్లో కూడా మొరపెట్టడం నేర్చుకో తప్ప ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు సనిగే అనుభవంలో ఉండొద్దు దేవుని మీద. దేవునికి స్తోత్రం. వారికి దప్పిక తీర్చడానికి దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే ఇదిగో అక్కడున్న హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. దేవునికి స్తోత్రం. బండలో నుంచి నీళ్లు రావాలంటే మోషే అది నీ బలం వల్ల, నీ శక్తి వల్ల, నీ సామర్థ్యం వల్ల అవ్వదు. నేను నీకు ఆ బండకు ఎదురుగానే నిలబడతాను. ఎవరెదురుగా నిలబడతారంట? అక్కడ రాయబడిన మాట, అక్కడ హోరేబులోనే బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా. దేవునికి స్తోత్రం. బండకు ఎదురుగా దేవుడు నిలబడ్డాడు. నీ సమస్యకు ఎదురుగా దేవుడు నిలబడతాడు. నీ అవసరానికి ఎదురుగా దేవుడు నిలబడతాడు. నీ అక్రతకు ఎదురుగా దేవుడు నిలబడతాడు. నీకు ఏది ఈవులు అవసరమై ఉన్నవో అవన్నీ తీర్చుటకు నీ సమస్యకు నీకు మధ్య నీ దేవుడు నిలబడునుగాక. ఆమేన్ చెప్పండి. ఇదిగో బండకు ప్రజల దాహానికి మధ్యన దేవుడు నిలబడ్డాడు. బండలోంచి నీళ్ళు రావడం ఏంటండి?
రాళ్ళల్లోంచి నీళ్ళు రావడం ఏంటండి? అసాధ్యమైన దానికి సాధ్యపరచడానికి దేవుడు సమస్యకు ప్రజలకు మధ్యన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకును నీ సమస్యకును మధ్య నీ దేవుడు నిలబడునుగాక. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. లేదు పాస్టర్ గారు, లేదు దేవుడా, నా సమస్యను, నా కష్టాన్ని, నా పరిస్థితులను నేనే చూసుకుంటాను, నా తెలివితేటలు ఉపయోగించి నేనే చక్కబెట్టేసుకుంటాను అనుకుంటే నీ జీవితంలో ఏ కదలికలు రావో. మోషే, నా ప్రజలు దప్పికతో అల్లాడిపోతున్నారు, కానీ ఆ దప్పికలో వారు దేవునికి, అయ్యా నీవే నాకు దిక్కను మొరపెట్టాలి, మొరపెట్టకపోగా వారు సణుగుతున్నారు, వారు సొనిగారని చెప్పి వాళ్ళని దాహంతో నేను విడిచిపెట్టను. అద్భుతము జరగాలంటే బండకు నీకు నీ ప్రజలకు మధ్య నేను నిలబడతానని చెప్పి దేవుడు చెప్పాడు. బండను కొట్టు. బండ చీల్చబడింది. బండలో నుంచి లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దాహము తీర్చడానికి, వారి పశువుల దాహం తీర్చబడడానికి చీల్చబడిన బండలో నుంచి సమృద్ధివంతమైన నీటి ప్రవాహము వచ్చింది. దేవునికి స్తోత్రం. మన కొరకు చీల్చబడిన ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు కొట్టబడ్డాడు, ఆయన మన కొరకు పగలగొట్టబడ్డాడు, ఆయన శరీరం మన కొరకు చీల్చబడింది. ఆనాడు ఇశ్రాయేలు దాహము తీర్చడానికి బండ పగలగొట్టబడి చీల్చబడి దాహము తీర్చే నీరు బయటకు వస్తే, ఈనాడు అనేకుల యొక్క పాపమును కడగడానికి యేసయ్య శరీరం అనే బండ పగలగొట్టబడి అందులోని రక్తము ద్వారా సర్వమానవాళి పాపము యొక్క విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దాహము ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. వారు సనుగుడుతో కూడిన దాహాన్ని కలిగి ఉన్నారు. వారి దాహాన్ని తీర్చడానికి దేవుడు బండను బద్దలు కొట్టి బండలో నుంచి ఒక ప్రవాహాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఊహించుకుందామా ప్రాక్టికల్గా. ఒక పెద్ద బండ ఉంది, ఆ బండ చీలింది, ఆ బండలోంచి నీళ్ళు రావడం మొదలుపెట్టింది. నేనంటాను, ఇశ్రాయేలు ప్రజలు దాహంతో ఉన్నారు కదా, ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మంది వరుసగా నిలబడి ఒక్కొక్కడు వచ్చి ఇలా తాగిళ్ళు ఉంటారా? సెపరేట్ అండి. ఆకలితున్న వాడి దగ్గరికి ఆహారం వచ్చింది అనుకోండి, ఒక అబ్బాయి లైన్లో నిలబడండి, ఒకరి తర్వాత ఒకరు అంటారా? ఆహారం మీద పడిపోతారు. దాహముతున్నవాడు నీళ్ళ మీద పడిపోతాడు. దేవుడు ఒక ధారలా ఇవ్వలేదు, ఒక ప్రవాహంగా ఇచ్చాడు. ఎవడు ఏ పక్కకి వెళ్ళి పట్టుకున్నా వాడు దాహం తీర్చుకుంటున్నాడు, వాడి దాహం తీరుతుంది, వారి పశువుల దాహం తీరుతుంది. సమృద్ధివంతమైన ప్రవాహాన్ని దేవుడు ఆ బండలోంచి వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దప్పిక ఇశ్రాయేలు దప్పిక, సనుగుడుతో కూడిన దప్పిక. అయినప్పటికీ ఆ దప్పిక తీర్చడానికి దేవుడు బండను చీల్చి ప్రవాహాన్ని పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ దప్పికను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథములు తెరచి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం మనం చదవగలిగితే, అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చిపోయేలా ఉన్నాను. చాలమ్మా. ఏర్పరచబడినవాడు, నాజీరు చేయబడినవాడు, దేవుని చేత అభిషేకముతో కూడిన బలాన్ని పొందినవాడు సంసోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యవ్వన కాలంలో సంసోనుకి దేవుడు ఎంతో గొప్ప బలాన్ని ఇచ్చాడు. దేవుడి అభిషేకం పొందుకున్నాడు. దేవుడి సన్నిధిలో ఒక గొప్ప న్యాయాధిపతులుగా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి అతడు తన ప్రజలను కాపాడుతున్న దినాలవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని హస్తము సంసోనుకు బలగా తోడై ఉండడం వల్ల అతడు బలమైన కార్యాలు చేయగలిగాడు. బలమైన ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడుతున్న న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒకానొక దినాన ఫిలిస్తీన్లు 1000 మంది వచ్చేసారంట సంసోన్ని ఒంటరిగా చేసి. ఒక్కడిగా దొరికాడు, వెళ్ళి మీద పడిపోదాం, ఒక్కడిని చంపేదాం అని 1000 మంది ఫిలిస్తీన్లు సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను చేతిలో ఏ ఆయుధం లేదంట. ఆ పై వచనాలు చదివితే మనం అతని చేతిలో ఏ ఆయుధం లేదంట.
ఆ పక్క ఈ పక్క చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, అతని చేతికి ఒక చచ్చిపోయినటువంటి గాడిద దవడ ఎముక దొరికిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం దొరికిందంట అమ్మా? 15వ అధ్యాయం 15వ వచనం, న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కొనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపాడు. ఏ దవడ ఎముకంట? చచ్చిపోయినటువంటి గాడిద పచ్చి దవడ ఎముక పట్టుకున్నాడు. ఆ దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు కొట్టి ఒక కుప్పగా వేసినటువంటి బలవంతుడు. దేవునికి స్తోత్రం. 1000 మందిని కొడుతూ ఉన్నాడు, కుప్పగా వేస్తున్నాడు, కొడుతూ ఉన్నాడు, చంపుతున్నాడు, కుప్పగా వేస్తున్నాడు. తమ సమస్యలు కలిగిస్తున్నటువంటి, వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి, వారి యొక్క జీవితాలకు ఇదిగో సమస్యగా మారినటువంటి ఫిలిస్తీన్లను 100 మందిని కొట్టి చంపి ఒక కుప్ప వేశాడు. శత్రువులందరూ చచ్చిపోయే కళ్ళ మీద ఒక పెద్ద కుప్పగా మారారు. అదే సందర్భంలో సంసోను అలసిపోయాడు. ఏమైపోయాడంట? కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఏమోనండి పాస్టర్ గారు, ఈ కుటుంబం ఏంటో, ఈ బాధ్యతలు ఏంటో, ఈ పిల్లలు ఏంటో, ఈ వంటలు ఏంటో, వీళ్ళని చక్కబెట్టడం ఏంటో, నా జీవితంలో అలసిపోయానండి, నా శరీరం అలసిపోయిందండి, నా చేతులు అలసిపోయాయండి, నా మనసు అలసిపోయిందండి. మోసి 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 అందరికి చక్కబెట్టి అందరి కొరకు ఆలోచించి అందరి క్షేమం కొరకు ప్రార్థించి నా మనస్సు, నా శరీరము అలసిపోయింది. సమస్యలతో పోరాడి 1000 మందిని ఒక కుప్పగా వేసినటువంటి సంసోను సమస్యలన్నీ, అతడు 1000 మందిని చంపిన తర్వాత అతడి శరీరము అలసిపోయి అతడు దప్పికగా ఉన్నాడంట. ఎలాంటి దప్పికో తెలుసా? చచ్చేంత దప్పిక. అక్కడ రాయబడిన దేవుని వాక్యం ఉందంటే అతడు మిక్కిలి దప్పికగా ఉన్నాడంట. ఎలాగున్నాడంట? చెప్పండి. 3వ దప్పిక సంసోను కలిగినటువంటి దప్పిక పేరు మిక్కిలి దప్పిక. ఎలాంటి దప్పిక అంటమ్మా? చెప్పరేడు తల్లి. మీకు ఎప్పుడైనా ఎటువంటి దప్పిక కలిగిందా? మిక్కిలి దప్పిక ఎప్పుడైనా కలిగిందా? ఎలాంటి దప్పిక అంట? ఇప్పుడు మనకి నిద్ర వచ్చింది, పడుకున్నాం, నిద్రలో మనకు దాహం వేస్తుంది. నిద్రలో నేను అంటాను, నీకు దాహం వేస్తున్నప్పుడు నువ్వు బద్ధకంతోనో మత్తుతోనో ఏమి వెళ్తాంలే, ఆ వంటగది దాకా ఏమి వెళ్తాంలే, ఎవరైనా ఎత్తే తాగుతాం, ఎవరైనా తీసుకొచ్చి మంచం దాకా నోటి దాకా అందిస్తే తాగుతాం. మనమే వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ వేసుకొని బిందులోది ముంచుకొని కొండలోది ముంచుకొని తాగడం ఎందుకు వచ్చిందిలే అని కొన్ని సందర్భాల్లో దాహం వేస్తున్నా బద్ధకంతోనో మత్తుతోనో నీళ్లు తాకుండా మనం సమయం గడుపుతున్నా గుర్తెట్టుకోండి, నిద్ర పట్టదో. శరీరం కోరుతుంది, నాకు దాహం కావాలి, నాకు నీళ్లు కావాలి. పెద్దోళ్ళు అంటారు, బాబు దాహం అయితే తాగేసి పడుకోరా, ఎందుకు తెలుసా? రాత్రి అంతా నీ మనసంతా ఆ కుండ చుట్టే తిరుగుతుంటుంది అంటారు కొన్నిసార్లు పెద్దోళ్ళు. దేవునికి స్తోత్రం. ఆకలితో ఉన్నవాడు దాహం వైపు చూడడం, దాహంతో ఉన్నవాడు దేవుడు నీకు ఏది అవసరమో కూడా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి మిక్కిలి దాహంతో ఉన్నాడు అనుకోండి, దాహంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో బిర్యానీ పెట్టి, ఇదిగో బాబు నువ్వు దాహంతో ఉన్నావు కదా, మిక్కిలి దాహంతో ఉన్నావు కదా, ఈ ఫలావ్ తిను అన్నాడానికి ఏమంటాడు? నువ్వు పంచభక్ష పరిమాణాలు పెట్టినా నాకొద్దు, ప్రస్తుతం నాకు ఏది అవసరం? నాకు గుక్కుడి చన్నీళ్ళు. యేసయ్య అన్నారు కదా తన శిష్యులతో, ఇదిగో నా నామం పేరట మీకు ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిక్కిలి దాహంతో ఉన్నాడంట. ఆ దాహముతో అతను ఏమంటున్నాడంటే, ప్రభువా నేను ఈ దాహము చేత దప్పిక చేత చచ్చిపోయేలా ఉన్నాను. దాహము ఏం చేస్తుందంట? దాహం చేత చచ్చిపోతారు. రీసెంట్గా సహారా ఎడారిలో కొంతమంది చచ్చిపోయారు ప్రయాణికులు. ఒక లారీలో వెళ్తున్నారంట, సహారాలో పెద్ద న్యూస్ వచ్చింది. తీరవారు సహారా ఎడారి ఆ ఇసుక ప్రాంతం కూడా వెళుతుండగా దారి మధ్యలో వారు ప్రయాణిస్తున్నటువంటి లారీ ఆగిపోయిందంట. వారు తెచ్చుకున్నటువంటి నీరు అంతా కూడా అయిపోయిందంట. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇసుకే.
మనుషుల సంచారం లేదు. తర్వాత వచ్చిన వార్త ఏంటంటే, కొన్ని నెలల తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాహము చేత అల్లాడి 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 అక్కడే చచ్చిపోయారంట, నీళ్ళ దొరక్క. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతిదానికి దేవుడు కొందనాలు చెప్పాలి. ప్రభువా, నాకు దప్పికైతే నీళ్లు దొరికేలా ఇస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిస్తున్నావు? నీళ్ళు ఇస్తున్నావు, నీ కొందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు దాహము చేత మిక్కిలి దప్పికొని, దేవా, ఈ దాహముతో నేను చచ్చిపోయేలా ఉన్నాను అని దేవునికి మొరపెట్టినప్పుడంట 19వ వచనము, దేవుడు లేహీలోనున్న గోతిని చీల్చెను. దేవునికి స్తోత్రం. దేని చీల్చాడంట? హాగరు ఇష్మాయేలు కొడుకు నీటి ఊట పుట్టించాడు. సరిగిన ఇశ్రాయేలులో అన్ని లక్షల మందికి ఒక బండను చీల్చి ప్రవాహాన్ని పుట్టించాడు. ఒక్కడిగా ఉన్నటువంటి సంసోనుకు గోతిని చీల్చి ఆ గూతులో నుండి దేవుడు నీళ్లు బయలుదేరి చేసెను గనుక నేటికి దానికి ఎన్హక్కొరే అని పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. ఎన్హక్కొరే. ఒకరోజు వర్తమానం చెప్పాను మీకు. ఎన్హక్కొరే అనగా పిలవబడిన వాని ఊట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక, దేవుని పిలుపు నీ పట్ల ఉంటే దేవుడు నీకు ఏ పరిస్థితుల్లోనైనా నీ కొరకు ఖచ్చితంగా తన ఊటనైనా పుట్టిస్తాడు. పిలిచిన వాటి ఊట, నమ్మదగిన వాని ఊట. దేవునికి స్తోత్రం. 1000 మందిని ఫిలిష్తీయులను చంపిన తర్వాత చచ్చేంత మిక్కిలి దప్పికతో ఉన్నటువంటి సంసోన్ను బ్రతికించడానికి దేవుడు గోతిని చీల్చి, నీరు లేని చోట హాగరుకు నీళ్ళిచ్చి దప్పిక తీర్చాడు. నీరు లేని చోట బండను చీల్చి దప్పిక తీర్చాడు. నీరు లేని చోట గోతిని తీల్చి సంసోనుకు దప్పిక దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన దప్పికతో ఉన్న వారు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. 3వ దప్పిక, సంసోను దప్పిక. ఎలాంటి దప్పిక? మిక్కిలి దప్పిక. 4వ దప్పిక జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనం మనం చదవగలిగితే, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. దేవునికి స్తోత్రం. నీళ్లు లేక ఎండిపోతున్న దేశమందు దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. దావీదు కలిగిన దప్పిక దైవికమైన ఆత్మీయ దప్పిక. దేవునికి స్తోత్రం. ఎన్నో దప్పిక ఇది? 4వ దప్పిక. దావీదు అంటున్నాడు, నీళ్లు లేని దేశమందు, నీళ్లు లేక ఎండుతున్న దేశమందు ప్రభా, నీవిచ్చే నీళ్లు కొరకు నా ప్రాణము, చెప్పండి, తృష్ణ మీన్స్ తపన పడిపోతుందయ్యా, ఆతృత పడిపోతుందయ్యా. నీళ్లు లేని దేశమందు. దేశంలో ఏమంటా లేవో చెప్పరేటమ్మా. నీళ్లు లేవంట. నీళ్లు లేకపోవడం ఎవరికిష్టమో తెలుసా? ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. నీళ్లు లేకపోవడం ఎవరికిష్టమో తెలుసా? యేసు ప్రభువారు ఒక యవనస్తుల్లోంచి దెయ్యాన్ని విడిచిపెట్టారు. అపవిత్ర ఆత్మ తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది వెతుకుతుందంట. వాక్యములో ఉంది, అది నీరు లేని చోట వెతుకుతూ ఉండెను. ఏ కుటుంబములో అయితే, ఏ హృదయములో అయితే వాక్యం అనే నీరు లేదో, ఏ వ్యక్తి హృదయములో ప్రార్థన అనే నీరు లేదో, ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనే నీరు లేదో, అలాంటి కుటుంబాలు, అలాంటి హృదయాలు కావాలి. అందుకే ఖాళీ హృదయాలు దెయ్యాలకు నివాస స్థలం. కొంతమంది ఖాళీగా ఉంటే పిచ్చెక్కిపోద్ది. ఖాళీ మనస్సు, ఖాళీ హృదయము దెయ్యాలకు నివాస స్థలం. అందుకే దావీదు అంటాడు, ప్రభు నేను దేనికి చోటునవనయ్యా, నీ వాక్యంతో నింపుకుంటా. దేవునికి స్తోత్రం. ఆ నీరు లేని చోట అది వెతుకుతుందంట. ఎక్కడికి వెళ్ళినా కూస్తో ప్రార్థన, భక్తి, వాక్యము అందరి హృదయాల్లో ఉన్నాయి. అది అనుకుందంట, ఎక్కడికి వెళ్ళినా అందరి దగ్గర నీళ్లు ఉన్నాయి, నేనేమో నీళ్ళు ఉన్న చోట ఉండలేను, దేవుడు ఉన్న చోట ఉండలేను, ప్రార్థన ఉన్న చోట ఉండలేను, వాక్యం ఉన్న చోట ఉండలేను, మోకాళ్ళు ఉన్న చోట ఉండలేను, ఉపవాసము కుటుంబ ప్రార్థనలు ఉన్న చోట నేను ఉండలేను.
ఈరోజు నీ కుటుంబంలో సాతానుడు ఉన్నాడా? ఏమోనండి పాస్టర్ గారు, ఇంట్లో శోధనలు ఎక్కువైపోతున్నాయండి, ఇంట్లో దెబ్బలాటలు ఎక్కువైపోతున్నాయండి, ఇంట్లో మనస్పర్ధలు ఎక్కువైపోతున్నాయండి, ఇంట్లో అలజడులు ఎక్కువైపోతున్నాయండి అంటే ఏమీ లేదు, నీ ఇల్లు ఎండిపోయింది, సాతానుడు కుర్చీ వేసి కూర్చున్నాడు. వాడు వెళ్ళమంటే వెళ్ళడం, వాడిని ఎలమని బతిమలాడొద్దు. ఎండిపోయిన నీ హృదయంలోకి, నీ కుటుంబంలోకి మరలా నీరు వచ్చేలా చూసుకో. దేవునికి స్తోత్రం. నీరు వస్తే వాడే లేచి వెళ్ళిపోతాడా? నీరు అనగా ప్రార్థన, వాక్యము, ఆరాధన, ఉపవాసం, దేవునితో సహవాసం. ఆమెన్ చెప్పండి. ఎన్నటికీ నీ కుటుంబం అనే దేశంలో నీరు ఎండిపోకుండును గాక. దావీదు అంటున్నాడు, నీరు లేక ఎండిపోతున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. దావీదునకు కాదు, ఇశ్రాయేలులందరికీ చిరకాల శత్రువులు ఒకరు ఉన్నారు, ఫిలిస్తీయులు. ఇశ్రాయేలులకు చిరకాల శత్రువులు ఎవరో? ఫిలిస్తీయులు. అలాంటి ఫిలిస్తీయులు దావీదు మహారాజు అయ్యి అతడు తన పరిపాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఫిలిస్తీయులు దాడి చేసి దావీదు గారిని పట్టణం, తన ఊరు, దావీదు గారి పుట్టునూరేది బెత్లెహేము. దావీదు గారు ఏ ఊరు? బెత్లెహేము వాడు, రొట్టెలిల్లు వాడు. యేసుప్రభువు కూడా బెత్లెహేములు వాడే కదా. ఆ బెత్లెహేము ఊరిని ఫిలిస్తీయులందరూ కూడా ముట్టడేసేశారంట. చాలా కాలం ఫిలిస్తీయులతో దావీదు గారు తన సైన్యముతో, తన బలముతో పోరాడి ఫిలిస్తీయులతో ఆయన యుద్ధాలు చేసి వారిని జయించి అలిసిపోయిన దావీదుకి ఒక రోజున ఒక ఆశ కలిగిందంట. ఏంటి ఆశ అంటే, తన సైన్యముతో అన్నాడంట, అయ్యా ఇంతవరకు ఫిలిస్తీయులతో మనం పోరాడాము, వారు అనేక మందిని మనం యుద్ధాలు చేసి విజయాలు సాధించాము, నాకు ఒక ఆశ ఉండిపోయిందయ్యా అన్నాడంట దావీదు గారు. వెంటనే మహారాజు లాంటి ఒక గొప్ప వ్యక్తి మన ముందు తన అవసరాన్ని చెప్పుకుంటున్నాడని చెప్పి, అయ్యా నీకేం కావాలి చెప్పు అని అడిగితే దావీదు గారు అన్నారంట, మా ఊరుంది కదా, ఏది? బెత్లెహేము. ఆ బెత్లెహేము బావిలో నీళ్లు తాగలనుందయ్యా నాకు అన్నాడంట దావీదు గారు. ఏ ఊరు నీళ్లు తాగుదామనుకున్నాడంట? చెప్పరేటండి, బెత్లెహేము బావిలోని నీళ్లు తాగలని ఆశ నాకుందే అన్నాడంట దావీదు గారు. అదేంటయ్యా ఇంత పెద్ద కోరుకోరో? బెత్లెహేము వెళ్ళడమే కష్టం కాదు, కానీ ఆ బెత్లెహేము చుట్టూ మన శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీయులు మొత్తం బలమైన కాపలాగా ఉన్నారు. ఎవరు వెళ్ళగలుగుతారు? నీ దాహము ఎవరు తీర్చగలుగుతారు? అంటే దావీదుకు ఎన్ని రకాల నీళ్లు తాగుతున్నా అతని ప్రాణం మాత్రము ఆ బెత్లెహేము బావిలో నీళ్లే కావాలంటుంది. దేవునికి స్తోత్రం. మనకు కొన్ని నీళ్ళు నచ్చుతాయి, మనకు లాంచీలో నీళ్ళు నచ్చుతాయి బాగా. కొంతమందికి కొన్ని నీళ్ళు నచ్చుతాయి, ఇంక ఏ నీళ్ళు తాగినా నచ్చ వాళ్ళకి ఆ నీళ్ళే కావాలి, ఆ రుచే కావాలి. దావీదు గారికి ఆ నీరే కావాలంట. ఏ నీరు? బెత్లెహేము, తన ఊరిలో ఉన్న బెత్లెహేము బావి నీళ్ళు. అవి తాగే కదా పెరిగాడు. ఆ నీళ్లు మీద మమకారం, ఆ నీళ్లు నాకు కావాలయ్యా, తాగాలని ఉందయ్యా అన్నాడు ఒక మహారాజు. అందరూ మౌనంగా ఉంటే అతని వీరుల్లో 3 లెగిశారంట. అయ్యా మా ప్రాణాలు పోయినా కానీ మహారాజా నీ కొరకు నీళ్లు పట్టుకొస్తాం అన్నారంట వాళ్ళు 3. ఆమేన్, హల్లెలూయా. మా ప్రాణం పోయిన పర్లేదు, మీ కొరకు నీళ్లు పట్టుకొస్తాం అన్నారంట. వారు వెళ్ళి తమ ప్రాణాలు అడ్డుపెట్టి ఫిలిస్తీయులతో, అక్కడ దాని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వాళ్ళను జయించి, వాళ్ళు దారిని చేసుకుంటూ వెళ్ళి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి బావిలోని నీళ్లను ముంచి దావీదుకు తెచ్చారంట. ఇదిగో తాగయ్యా, నీ కొరకు ప్రాణము ఒడ్డు పెట్టి మేము తెచ్చాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. సమయం అవుతుంది, త్వరగా నేను చదివే ప్రయత్నం చేస్తాను. 15వ వచనం నుంచి 17 వరకు నేను చదువుతున్నాను. దావీదు బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల నేను ఎంతో సంతోషించేదనని అధికారులతో పలకగా. ఎంతవరకు అర్థమైందా? బెత్లెహేము అనగా తన సొంతూరు. ఆ సొంతూరు గవిని పొలిమేర దగ్గర ఒక బావి ఉంది. ఆ బావిలోని నీరు నేను తాగాలని కోరుకుంటున్నాను, ఎవరన్నా తెస్తే నేను సంతోషిస్తాను అని దావీదు పలకగా. 16వ వచనం. ఆ 3 బలాజ్యులు ఫిలిస్తీయులు దండు కావలిని ఓడించి, ఎంతమంది అంట?
ముగ్గురు వ్యక్తులు వెళ్ళారంట. వారు ఫిలిస్తీన్ల దొండు కావలి ఉన్నటువంటి కావలిని ఓడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలిస్తీన్లు ఎక్కడ ఉన్నారో 14 వచనం చూడండి. దావీ దుర్గములో ఉండెను ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. ఇప్పుడు చెప్పండి, శత్రువులు ఎక్కడ ఉన్నారో? బెత్లెహేములో కాపలా ఉన్నారు. దావీదు దగ్గర ఎక్కడ బావిలో నీళ్లు కావాలని అడిగారు? బెత్లెహేము బావిలో నీళ్లు కావాలన్నారు. ఇప్పుడు శత్రువులు దేని చుట్టూ కాపలా ఉన్నారో? బెత్లెహేము చుట్టూ కాపలా ఉన్నారు. బెత్లెహేములోకి వెళ్ళి ఆ బావిలో నీళ్లు తెమ్మని దావీదు అన్నారు. అలా తెస్తాకెళ్ళి ఎవరన్నా చచ్చిపోతారో, కానీ రాజు కోరిక తీర్చాలని చెప్పి ముగ్గురు ప్రాణాలకు తెగించి వెళ్ళారు. వెళ్ళి వారు ఏం చేశారయ్యా అంటే, మనం చదువుకున్నాము, వారు గవిని దగ్గరున్న వారి ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవి దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదుని యొద్దకు తీసుకొని ప్రాణాలకు తెగించి వెళ్ళి వచ్చారంట నీళ్లు పట్టుకొని. దేవునికి స్తోత్రం. అందరూ అనుకున్నారంట ఆ నీళ్లు తేగానే దావీదు గారు అసలే ప్రాణములో ఎంత ఆరాటంగా ఉన్నాడు కదా, సంతోషం ఆ నీళ్లు తాగుతున్నాడు కదా, నీళ్లు రాగానే అత్తారబత్తంగా పట్టుకొని నీళ్ళన్నీ తాగెత్తాడేమో అనుకున్నారంట. కానీ దావీదు వాళ్ళు పోరాటంలో దెబ్బలు తాగకుండా ఉంటాయా, గాయాలు అవ్వకుండా ఉంటాయా, రక్తాలు కారకుండా ఉంటాయా? నేను అనుకుంటున్నాను వాళ్ళు శరీరం మీద గాయాలతో రక్తాలు కారుతూ అయినా కానీ నీళ్లు ఒరుకుపోకుండా తెచ్చారంట దావీదు గారికి. దావీదు వారి ప్రయాసను చూశాడు, వారి కష్టాన్ని చూశాడు. ప్రాణాలకు తెగించి గాయాలతో రక్తాలతో వారు నీళ్లు తేవడాన్ని చూశాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, అక్కడ రాయబడిన మాట, దావీదుకు ఆ నీళ్లు త్రాగడానికి మనస్సు లేదంట. నీళ్లు తాగడానికి మనసు ఒప్పుకోలేదంట. ముగ్గురు ప్రాణాలు ఒడ్డు పెట్టిన నీళ్లు తాగడం నాకు అవసరమా అనిపించి అతడు ఏం చేశాడు తెలుసా? ప్రభా, ముగ్గురు ప్రాణాలు ఒడ్డుపెట్టి తెచ్చిన నీళ్లు ప్రాణముల కంటే విలువైన నీళ్లు ప్రభా, ఈ నీళ్ళు నేను తాగడం కాదు, నా దప్పిక తీరడం కంటే ఇది నీకు విలువైనదిగా నేను ఇస్తానని చెప్పి యెహోవా సన్నిధిలో ఆ నీళ్లు పారబోసి దైవార్పితం. ఎవరికి అర్పించాడంట ఆ నీళ్లు? ముగ్గురు ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు నేను తాగేసి నా దప్పికి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదయ్యా, ఇది విలువైన నీళ్లు, ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు, ఈ నీళ్లు విలువైనవి గనుక ఇవి దైవార్పితం అవ్వాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ఆ నీళ్లు పారమోసాడంట. దేవునికి స్తోత్రం. విలువైన అర్పణ దేవుడికి ఇవ్వాలనుకున్నాడు దావీదు. తాను తినేయాలనుకోలేదు. దేవుడికి నువ్వు ఏది చేసినా అది విలువైనది చేయడానికి ప్రయత్నం చేయి. అది నువ్వు అనుభవించాలి, నేను తినేయాలి, నేను తాగేయాలి, నేను దాచేసుకోవాలి. ఎన్ని పాటలు పాడేం ఉపయోగం? దేవుని పట్ల యథార్థంగా నీ గుప్పులు విప్పలేనప్పుడు. ఎన్ని చేసేం ఉపయోగం? నీ కష్టంలో దేవుని పట్ల యథార్థంగా నిలబడలేనప్పుడు. హల్లెలూయా. వారి కష్టాన్ని, వారి ప్రయాసాన్ని నేను తాకూడదని చెప్పి దేవుని సన్నిధిలో వాటిని ఒలుగుబోసాడు. ఇవి దైవార్పితం. దేవునికి స్తోత్రం. దప్పిక, 4వ దప్పిక, దావీదు కలిగిన దప్పిక, దైవికమైన ఆత్మీయ దప్పిక. అంత మాత్రమే కాదు, మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనములో కోరహు కుమారు కూడా ఒక దప్పిక ఉంది. ఏంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఎండమావుల సమయంలో దుప్పి ఎండాకాలములో నీటి కొరకు ఆశపడుతున్నట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, జీవముగల దేవుని కొరకు అది తృష్ణ కొనుచున్నది. దావీదుకు మాత్రమే కాదు, కోరహు కుమారులకు కూడా దేవుని పట్ల ఆధ్యాత్మికమైన ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నారు. సంగమా, ఈరోజు ఈ దప్పిక ఏంటి తెలుసా? ఎందుకమ్మా మందిరానికి వచ్చావంటే దప్పిక తీర్చుకోవడానికి అండి. ఏంటి దప్పిక? ఉద్యోగం అనే దప్పిక, వివాహం అనే దప్పిక, ఆ అప్పులు అనే దప్పిక. ఇవి తీరాలి, ఇవి తీరాలి, ఇవి తీరాలి. నేను అంటున్నాను, ఆయన ఉపకారి, ఆయనని శారీరకమైన అన్ని దప్పికలు తీరుస్తాడు. కానీ విలువైన ఒక దప్పిక భక్తులకు మాత్రమే ఉంది. అది ఆత్మీయ దప్పిక. దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిలో ఆత్మలో ఆనందించాలి, ఆయన వాక్యం వింటుంటే నీ ముఖం వెలగాలి. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు వింటే కొంతమంది మోకాలు వెలుగుతాయి, కొన్ని మాటలు వింటే కొంతమంది మోకాలు అలా ఆరిపోతాయి. అందుకే దాన్ని చెప్పినప్పుడు ఎదుటోడు ముఖం చూస్తా చెప్పండి, నువ్వు చెప్పేది వాడు ఎలా స్వీకరిస్తున్నాడో ఆ మొక్క కవికలు చెప్తాయి.
కొన్ని విషయాలు వింటున్నప్పుడు కొన్ని మంది ముఖాలు స్మైల్ వచ్చేద్దే, వెలుగు వచ్చేద్దే, 1000 బల్బు వెలుగు వచ్చేద్దే, ముఖం అలా ప్రకాశిస్తుంది. మనకు అర్థమైపోతుంది ఏంటంటే ఈ మాటలు, ఈ వర్తమానము వాళ్ళకి నచ్చింది, ఇష్టమైంది, అది ఆనందాన్ని కలిగించింది. కానీ మరి కొంతమందికి కొన్ని విషయాలు చెప్తుంటే వాళ్ళు అలా కృంగిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ ముందే నిలబడ్డాం, డాక్టర్ రిపోర్ట్ చూశాడు, నీ ముఖం ప్రశ్నార్థకంగా ఉంది, ముఖం వికసించాలా, ముఖం కృంగిపోవాలా, డాక్టర్ నోట్లోంచి వచ్చే వార్త మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్. నీ దేవుడు నిన్ను కృంగదీసే దేవుడైతే కాదు. ఆమెను చెప్పండి. హాగరు ఇష్మాయిల్ని దేవుడు విడిచిపెట్టలేదు. వారి శారీరక దప్పిక తీర్చడానికి నీరు లేని చోట ఊట పుట్టించాడు. ఇశ్రాయేలు యొక్క దప్పిక తీర్చడానికి నీరు లేని బండను చీల్చి ప్రవాహాన్ని ఇచ్చాడు. సంసోను యొక్క చచ్చేంత దప్పిక తీర్చడానికి ఆయన గోతును చీల్చి నీళ్లు లేని చోట నీళ్ళు ఇచ్చాడు. దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా? లేని చోట ఇస్తాడు. ఆమె చెప్పండి. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యపరుస్తాడు. ఇది జరగదు అనుకున్న దాని నుంచి అద్భుతాలు చేస్తాడు. అప్పుడు ఆయన ప్రభావం కనపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. దావీదు గారికి కానీ కోరహు కుమారులు కానీ ఉన్న దప్పిక ఎలాంటిదో తెలుసా? దేవా, మాకు దేవుణ్ణి గూర్చిన దప్పిక ఉంది. వాక్యం వింటుంటే మా ముఖాలు వెలుగుతున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి, ఆరాధనలో, స్తుతిలో ఆ దైవికమైన ప్రకాశమానమైన ఆధ్యాత్మిక దప్పిక మన హృదయాల్లో మనం కలిగి ఉందుముగాక. 4వ దప్పిక దావీదు దప్పిక, కోరహు కుమారుల దప్పిక. అవి ఆత్మీయ దప్పిక. దేవునికి స్తోత్రం. దైవికమైన దప్పిక లేక ఆత్మీయ దప్పిక. నువ్వు ఆ దప్పిక కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో. దప్పిక లేకపోతే నువ్వు పాటలు పాడలేవు, దప్పిక లేకపోతే ప్రార్థనకు రాలేవు, దప్పిక లేకపోతే మెలకుగా ఉండలేవు, దప్పిక లేకపోతే బైబిల్ తెరవలేవు, దప్పిక లేకపోతే రాయలేవు, దప్పిక లేకపోతే కనీసం హల్లెలూయా కూడా చెప్పలేవు. ఎందుకో తెలుసా? నీకు దప్పిక లేదు. హల్లెలూయా. సరే, ముగిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను. చివరి ఆఖరి 5వ దప్పిక మన మూల వాక్యం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసయ్య చెప్పిన మాట, నేను దప్పిగొనుచున్నాను. 5వది యేసయ్య దప్పిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో దప్పికంట? 5వ దప్పిక యేసయ్య కలిగినటువంటి దప్పిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారండి, మరి యేసయ్య ఎలాంటి దప్పిక కలిగి ఉన్నారండి ఆయన? నా ప్రశ్న ఏంటంటే, అసలు యేసయ్యకు దప్పిక ఏంటండి? దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి అని ఆయనే పిలిచాడు కదా. ఆయన దగ్గర జీవజల ఓటు ఉంది కదా. సమరయ స్త్రీతో కూడా నా దగ్గర నీళ్లున్నాయి, ఆ నీళ్లు తాగితే ఎప్పుడు ఎవడు దప్పికొనడని చెప్పాడు కదా. అలాంటి ఆయనకు దప్పికవడం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దప్పికున్న దప్పిక ఎలాంటిదో తెలుసా? యేసయ్య ఎందుకు దప్పికున్నాడు? యేసయ్య దప్పిక ఆత్మల రక్షణ కొరకైన దప్పిక. దేవునికి స్తోత్రం. 5వ దప్పిక యేసయ్య దప్పిక. దాని ఆత్మీయ అర్థము ఆత్మల రక్షణ కొరకైన దప్పిక. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకు ఇష్టము లేదు. ఆత్మల రక్షణ కొరకైనటువంటి దప్పిక. అందుకొరకైన దప్పిక ఉన్నాడా? ప్రవచన నెరవేర్పు కొరకైన దప్పిక ఉన్నాడు. ఆయన దప్పిక ఆత్మల. యేసయ్య దప్పికలో కొన్ని పాయింట్లు చెప్తున్నాను. నెంబర్ 1, ఆత్మల రక్షణ కొరకైన దప్పిక. మరి ఆ దప్పిక తీరిందా? సిలువ మీద ఉన్న కుడి ప్రక్కన దొంగ, అయ్యా నేను నీతో పరదేశంలో వచ్చే అవకాశం నాకు ఇవ్వండి. ప్రభు చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆత్మల రక్షణ కొరకైన దప్పిక. అది తీరేది కాదు. ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన అనేక ఆత్మల రక్షణ దప్పిక కలిగి ఉన్నాడు. ఆయన ఆ దప్పిక తీరేది కాదు. హల్లెలూయా. 2వది ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకు ఆయన దప్పిక ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 69:21 ప్రకారం ముగిస్తున్నాను. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే
వాక్యం ప్రవచించింది ఏంటయ్యా అంటే ఆయన దప్పికొంటాడు, ఆ దప్పిక టప్పులో వారు చిరకన ఆయనకు చేదుగా ఇస్తారు. ఆ దప్పిక అనే మాట ప్రవచనం నెరవేర్చబడ్డానికి ఆయన సిలువలో ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఆ మాట అన్నారు. నాకు ఆత్మల పట్ల నాకు రక్షణ పట్ల నాకు దప్పికుంది. రెండోది ప్రవచనాన్ని నెరవేర్చడానికి నేను దప్పికొన్నాను. ఆమేన్ చెప్పండి. అంటే కీర్తన గ్రంథంలో పలికిన మాట యేసయ్య పలికిన 5వ మాటతో ప్రవచనం నెరవేరింది. ప్రవచన నెరవేర్పు కొరకైనటువంటి అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం. టైం అయిపోతుంది, నీకు ఎక్కువ రిఫరెన్స్లు చెప్పను, ఇక్కడతో 1-2 చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం ప్రవచనం నెరవేర్పు. దప్పికొన్న వారిలారా నీళ్ల యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. దప్పికొన్న వారలారా నీళ్ల యొద్దకు రండి. ఎందుకో తెలుసా? మనం చదువుకున్నాం యోహాను శుభవార్తలో, ఆయన దగ్గర జీవపు ఊట ఉంది. మీలో ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు రండి. మన ఆత్మీయ దప్పిక తీర్చడానికి ఆయన మన కొరకు సిలువలు దప్పికొన్నారు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం చివరిగా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రొమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రొమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వానిని రానిమ్ము. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరిని తన యొద్దకు రమ్మంటున్నాడు? ఆయన చెప్పరేంటమ్మా? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రొమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రొమ్ము అని చెప్పవలెను. అంత మాత్రమే కాదు, దప్పికొనిన వానిని కూడా ఆయన సన్నిధిలో నువ్వు రావాలంటే ఎలాంటి వ్యక్తిగా నువ్వు మందిరానికి రావాలి? దప్పికొన్న వ్యక్తిగా, దేవుని కోసము కలిగిన దప్పిక, వాక్యం పట్ల దప్పిక, దైవికమైన సమయము కొరకు, సహవాసము కొరకు నువ్వు దప్పిక కలిగి ఉందువుగాక. హల్లెలూయా. ముగిస్తున్నాను. చివరికి ఒక్క మాట జ్ఞాపకం చేసి, నెంబర్ 1 ఒకసారి నాకు త్వరగా చెప్పేయండి. హాగరు ఇష్మాయేలు కలిగిన దప్పిక శారీరక దప్పిక, అది తీర్చడానికి ఆయన ఊటను పుట్టించాడు. రెండవది ఇశ్రాయేలు దప్పిక, అది తీర్చడానికి సనుగులతో కూడిన దప్పిక, అది తీర్చడానికి ఆయన బండను చీల్చి ప్రవాహం పంపాడు. మూడవ దప్పిక సంసోను చచ్చేంత దప్పిక, మిక్కిలి దప్పిక, అది తీర్చడానికి గోతిని చీల్చాడు. 4వ దప్పిక దావీదు దప్పిక, ఆ దప్పిక తీర్చడానికి ఆయన దైవికమైన దప్పిక కలిగి ఉన్నాడు. ఆ దప్పిక తీర్చడానికి ఆయన తన రక్తాన్నే కార్చాడు. దేవునికి స్తోత్రం. 5 రకాల దప్పికల కోసం విన్నాం. నేను అంటున్నాను, కానీ బైబిల్లో కొంతమంది దప్పికలు తీర్చబడలే. అది పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. బైబిల్లో కొంతమంది దప్పిక తీర్చబడలే. ధనవంతుడు లాజరు పాతాళములో ఉన్నాడు. అతడు పాతాళములో యాతన పడుచు మిక్కిలి దప్పికతో ఉన్నాడు. కుష్ఠరోగి అయినటువంటి, కురుపులతో ఉన్నటువంటి లాజరు అబ్రహాము తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. అతడు కనులెత్తి చూడగా ధనవంతుడు లాజరు కనపడ్డాడు. వెంటనే, తండ్రి అయిన అబ్రహామా, ఈ అగ్నిగుండములో దప్పికతో నేను అల్లాడిపోతున్నాను, నాకు ఒక్క చిన్న ఆశ ఉంది. లాజరు యొక్క చేతి వేలు నీటిలో ముంచి నా నాలుక మీద ఒక చొక్క వేయడానికి అనుమతించవా అన్నాడు. దేవుడు చెప్పాడు, లేదయ్యా, నీ ఆశ తీరదు, బతుకుండగానే నీ దప్పిక తీరుతుంది. చచ్చాక నీ ప్రార్థన, చచ్చాక నీ దప్పిక తీరే అవకాశము. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. ధనవంతుడు బతుకుండగా ఎంత కాస్ట్లీ నీళ్ళు తాగుంటాడో. డబ్బులు లేనివాడు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతాడు, డబ్బులు ఉన్నవాడు మినరల్ వాటర్ తాగుతాడు, ఇంకా డబ్బున్నవాడు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి కరిగించి నీళ్లు తెస్తున్నారంట, ₹1000 నీళ్ళు. ఆ నీళ్లు తాగుతున్నారు. నీరు ఏదైనా తీరేది మాత్రం దప్పికే. దేవునికి స్తోత్రం. బ్రతుకుండగానే నీ దప్పిక తీర్చుకునే ప్రయత్నం చేయి. రక్షణ అనే దప్పిక కలిగి ఉండు, ఆత్మీయత అనే దప్పిక కలిగి ఉండు. మరణించిన తర్వాత ఏ దప్పిక, ఇక్కడ ఒక మాట చెప్పనా, నరకంలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడా? నరకంలో ఉన్న ధనవంతుడు ప్రార్థన చేశాడు, తండ్రి అయిన అబ్రహామా, నీళ్ళు ఇవ్వలేకపోయావయ్యా, నన్ను భూలోకానికన్నా పంపయ్యా, నాకంతకంటే 5 సహోదరులు ఉన్నారు.
వాళ్ళకి చెప్తానయ్యా అంటే, లేదయ్యా పరలోకం నరకులు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు నెరవేర్పు జరగదు. అక్కడ మోషే వాళ్ళు ఉన్నారులే, వద్దు నీ ప్రార్థన, నరకంలో ప్రార్థన నెరవేరదు. పరలోకంలో ప్రార్థించే పని లేదు, పరలోకంలో స్తుతే ఉంది. మరి ప్రార్థించేది ఎక్కడ? బతుకుండగానే ప్రార్థన. పరలోకంలో స్తుతి తప్ప ప్రార్థన లేదు, నరకంలో ప్రార్థించిన ఉపయోగం లేదు. బ్రతుకుండగానే, భూమి మీద ఉండగానే నీ దప్పికైనా నీ ప్రార్థన అయినా ఏదైనా ఎక్కడుండగానే జరగాలి. దేవునికి స్తోత్రం. అది గుర్తిరగలిగిన వారిగా ప్రభువు కలిగినటువంటి ఆత్మీయ దప్పిక, రక్షణ గురించిన దప్పిక. అయ్యో నా భర్త, అయ్యో నా బిడ్డలు, అయ్యో నా కుటుంబము, అయ్యో నా రక్త సంబంధికులు ఏ ఒక్కరూ నశించిపోకూడదనేటువంటి భారముతో కూడిన దప్పిక దేవుడు మీకు అనుగ్రహించి వారి రక్షణ కొరకు ప్రార్థన, వారి రక్షణ కొరకు నీ వంతు ప్రయాసను పడుదువుగాక. అటు ఆలోచనతో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పడికినటువంటి విలువైన మాటలు